ఇక్కడ పితృదోషం అని చెప్తూ ఉంటాం. ఈ పితృదోషానికి ఒక మంచి అంటే ఎగ్జాంపుల్ కూడా కాదు. ఉన్న నిజం మాట్లాడుకోవాలి అంటే. రైట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వారి ఆలోచనకు తగ్గట్టుగా చెప్తూ ఉంటారు. నిజంలో బ్రతకాలి, నిజం మాట్లాడుకోవాలి. కరెక్ట్. మనకి ఈ కార్యక్రమానికి ఉండేటువంటి సదుద్దేశమే అందరికి నిజం తెలియాలనేటువంటి ఒక మంచి కరెక్ట్. సంకల్పం. అవును. పితృదోషం ఎలా వస్తుంది అనేటువంటి విషయానికొస్తే, కలియుగంలో మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం చాలా మంది 100 సంవత్సరాలని చెప్తూ ఉంటాం. అవును. అందుకనే శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా చదువుతూ అవును. అక్షతలు వేస్తూ ఉంటాం. అవును. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 120 సంవత్సరాలు మనిషికి బ్రతకాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఓ. ఎందువల్ల? రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, శని మహర్దశ 19, రాహు 18 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు. మొత్తం వెరసి 120 సంవత్సరాల మహర్దశలు జరుగుతాయి. ఓకే. అంటే ఒక మనిషిలో ఇన్ని మహర్దశలు మొత్తం జరగాలి అనేది అవును. శాస్త్రం చెప్తోంది. అవును. కాబట్టి 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం అని చెప్పి